విశ్వంలో భూమి కేవలం ఒక చిన్న రాయి మాత్రమే. అందులో మానవుడి స్కరేణువు లాంటివాడు. వాడికున్న ఏకైక సమస్య ఏదైనా ఉందంటే బెల్లా మాత్రమే. ఏంటమ్మా మీ ఆయన ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళిండు? ఏమో తెలీదు. అవును, ఇంతకీ మీ ఆయన శాలరీ నీకు తెచ్చిస్తుండా? లేదు. అరే రే, మరి ఎలా ఊరుకుంటున్నావు? మొన్న మా ఊర్లో ఒకడు ఎలాగో పిల్లం అడగట్లేదు కదా అని వాడి శాలరీతోనే సెకండ్ సెటప్కి చెవుదుద్దులు దించిండట. ఈ విషయం తెలుసా నీకు? ఊరు బాబు వీడు వాళ్ళకని చూస్తే నా కొంపలో నీ పూర్వజలో ఉన్నాడు. నా సంవత్సరం నాశనం చేసి ఉన్నాడు. తొందరగా నీకు దండం పెడతా, నా సంవత్సరం నాశనం చేయకు. ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా. ఇది కళ. నేను మొహం పడగా కొంతమంది అమ్మాయిలు కళ్ళలోకి వస్తే ఆనందంగా ఉంటుంది. అదేంటో పిల్లల కళ్ళలోకి వస్తేనే ఇలా భయంకరంగా ఉంటుంది. అబ్బో. హలో, ఏరా ఏం చేస్తున్నావు? ఎవరు బాడుకో జీవితంలో ఇలాగే లేదు. కనీసం కళ్ళ పేషెంట్ పడుకునేరా? ఏం మాట్లాడుతున్నావురా? రాత్రి ఆగింది దిగలేరా? ఏదో కన్ఫ్యూజ్ అయ్యానులే, చెప్పు. ఏం చేస్తున్నావు ఇంతకీ? ఏముంది, ఏం లేదు, మొహంగడ అన్నట్టు కూర్చున్నా. ఆహా, అది ఇంట్లో గొడవైందిరా. మన అడ్డకు వచ్చాయి. ఓకే ఓకే, వస్తున్నాడు. హలో 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 హలో. అరే ఓరారి. హలో. ఇందాక కలన్నావు, ఏమైందిరా? ఇప్పుడు నీకు అంత అవసరం అంటవా? ఏ పర్లేదు, చెప్పు, మనమేగా. కళ్ళు కళ్ళు మా ఆవిడ వచ్చింది. ఏమందిరా? దూరంగా ఒక పెద్ద చెరువు కట్ట. ఆ చెరువు కట్ట దగ్గర నేను ఒక్కనే ఒంటరి కూర్చున్నా. అప్పుడు నా దగ్గరికి మా ఆవిడ వచ్చింది. వచ్చేమందిరా? చెప్పు తీసుకొని పెట్టింది. నీకు అవసరమా? పాపం బాగా అట్టయినట్టున్నాడు. హలో హలో. ఏంటి సంగతులు? తెగలచి చేతులు ఇక్కడ కూర్చొని ఏం చేయమంటావురా? మా ఇంట్లో మా అమ్మ కూడా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని సావో దప్పుతుర్రయ్యా. చేసుకోపోయావా? దెబ్బకి దరిద్రం వెళ్ళిపోయేది. రేయ్, నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? పెళ్లి చేసుకుని ఇలా సావంటున్నావా? రేయ్, నా పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దా నీకు చాలాసార్లు చెప్పినా, మరోసారి ఇచ్చావు అనుకో. అబ్బో, ఆయన మా నాన్నకు తొందరపడి పెళ్లి చేశాడు. అందుకే అని కష్టాలు. ఏం చేస్తాం? నిజం చెప్పరా, మీ నాన్న చేశాడా, నువ్వు చేసుకున్నావా? అప్పట్లో తొందర లవ్వు కొవ్వు అని ఏదో అలా చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు అప్పుడు హెడ్సెట్ పెట్టుకొని ఫోన్ మాట్లాడేటప్పుడు వద్దు మామ, అమ్మాయిలతో ఫోన్ మాట్లాడకు, ఆగమైపోతావు అని చెప్తే మమ్మల్ని ఏమన్నావు నువ్వు? ఇంకా గతం మర్చిపోలే. ఇటు కాదు అటు చూడు. నేను నీలెక్కగా పోరీలను కంట్రోల్ చేస్తూ నాకు మస్తు. ఇటువంటి దిక్కుమల్ల సలహాలు ఇవ్వడం మానేసి నీ పన్ను చూసుకో. హలో బేబీ. హలో. నిన్ను కాదురా, పక్కన పనికి మళ్ళీ ఉన్నారు వాళ్ళకి చెప్తా. నువ్వు మాట్లాడు. ఓకే, ఇజ్ ఇట్? ఓ మై బేబీ, రియల్లీ? నేనేమన్నారా వీడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుండు? రేయ్, దేవుడు అనేటోడు ఉంటే నాకు కూడా టైం వస్తుంది. నీ సంగతి చూస్తా. ఏదో ఒక రోజు నీ లవర్ని పెళ్లి చేసుకోపోతావా? నేను అనకపోతాడా? నేను చూడకపోతానా? సచ్చినోడు ఇలాంటి సాధారణ పెట్టేమంటారా? తిరుతుడు ఏమన్నావురా? ఎదవలమా? ఆ బిల్డప్ అది మామూలుగా లేదు. ఓ బాబోయ్, అంటే ఇప్పుడు ఆ చరిత్ర ఎందుకులే. ఇప్పుడు నువ్వు ఎంత బిల్డప్ ఇచ్చినా మా తెలియాలి కదా.
ఇప్పుడు ఎందుకు నీకు టాపిక్ నీ పెళ్లి గురించి ఏం నీకు ఇప్పుడు అది తెచ్చి ఒక సంబంధం ఉంది అసలు చేసుకో. ముందుగా చేసుకోవాలంటే నస్తుందో లేదో తెలియాలిగా. ఓహో అదని సమస్య. అయితే ముందు ఆ ఫ్యామిలీ గురించి తెలుసుకో, ఆ తర్వాత ఆ పిల్ల గురించి తెలుసుకో నువ్వు. అయితే ఓకే. అయితే ఈను ఏంటి ఆ పిల్ల ఏంటి ఆ పిల్ల పిల్ల కత్తి పిల్ల కత్తి. వాళ్ళ అన్నకుంది కొంచెం నెత్తి, వాళ్ళ నాన్నకుంది బట్ట నెత్తి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ పెడుతుంది సుత్తి. వాళ్ళ తాత చేతిలో ఉంటుంది ఎప్పుడు పెద్ద తాళాల గుత్తి. ఆ పిల్లని చేసుకున్నాం అనుకో, అప్పుడు నేను అవుతారా బిత్తి సత్తి సంబంధం కూడా అంటే పాత రోగాల ఫ్యామిలీ చెప్పు. ఏ వద్దే వద్దు చెప్తున్నాను. మల్లెల వాన పక్కింట్లో కూడా ఉండేనా. నీకు కాపాడని గుడికొచ్చింది ఇప్పుడు. అటు చూడరా. చెప్తున్నా బిందెలు చొట్ట పడతాయి చెప్తున్నా. దీని కడుపు కాల ఇంత గట్టి కుట్టింది. అమ్మని అమ్మ, నేను కనుక పిల్లని చేతిలో దెబ్బలు తిన్నట్టు ఎదురడానికి వచ్చారనుకో జీవితాంతం నన్ను ఆడుకుంటారు. కాబట్టి ఏం జరిగినట్టుగా మేనేజ్ చేద్దాం. ఏ జాగ్రత్త, ఒళ్ళు బగులుద్ది. మళ్ళా గనక నా జోలికి వస్తే ఒళ్ళు చింతపండు అయితే అనుకుంటా. జాగ్రత్త. చూడొచ్చు ఎవడీడు మన శివాల్లో ఉన్నాడు. శివగాడేంట్రా శివే, వాడిని రాని ఆడుకుందాం. రాని ఆడుకుందాం. ఏంటి మామ మీ ఆవిడ తెగ భయపెట్టిస్తున్నావు? మామూలు కూడా మనం అంటే ఇంట్లో కింద తడిసిపోవాలి. నీకా అవకా? నాకే ఏమనుకుంటాం మనం అంటే ఇంట్లో పులి. మా మామ పులి. తెలుసులేరా తెలుసులే. పులి మనం అంటే ఇంట్లో మామ అంటే మామూలుగా ఉండదు. అది సరే కానీ మీ ఇంట్లో నుంచి సెంబుల్ తపాలు బయటకు వస్తున్నాయి మామ. అదా నేనే చెప్పా సామానంతా పాత పడే కొత్త కొనిస్తాను. అబ్బా కొనిస్తానప్పుడు కొనుక్కోవాలి కానీ సెంబుల్ తపాలతో కొట్టడండి మామ. దట్టు చేతగానోడు పెళ్ళిని చేసుకోవాలని అంటుంది. విన్నారా? చూసాను కూడా. ఏయ్ ఎడకారం కాకపోతే అన్ని తెలిసి కూడా ఆడలేదు మీరు. అదేంటో నీ నోటి నుంచి విన్నామనరా. సరేలే అది వదిలే. సరేలే, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం ఎంతమంది కలుగుతురా బాబు. అలా బాధపడతాయంట్రయ్యా. అదృష్టమా? కాదురా. నీకు అలా అనిపిస్తుందా? కాదురా. నా లవ్ స్టోరీ నీకు పూర్తి తెలియదురా. నా లవ్ స్టోరీ నీకు పూర్తి తెలిసింది అనుకో, లవ్ చేయాలంటే అది కాదురా. నా లవ్ స్టోరీ మీకు పూర్తిగా తెలియదు. అప్పట్లో ఏంటి పథకాలమా? పథకం కదా 3 ఏళ్ళ క్రితం. అదైతే కొత్తదే. అది కొత్తదే. ఈ వాట్సాప్ స్టేటస్లలో ఎప్పుడూ ఒక చెప్తూ ఉండేది, దేవుడు నీ నుంచి తీసేసే వాళ్ళని తిరిగి తెచ్చుకోకు, తెచ్చుకుంటే అష్ట కష్టాల పాలవుతావు అని. అలాంటి వాళ్ళ మాటలు విన్నా సరే, అది నువ్వు అంటే ఇష్టం లేదన్నా సరే, దానికి అది ఒకటి దేవుడు చెప్పి పిచ్చులు మరి పెళ్లి చేసుకున్నా. ఇవాళ అష్ట కష్టాల పాలవుతున్నా. అవునా? ఇవాళ నీకు పిచ్చులు లేపుతుంది కదా ఇదే. మరి ఆయన మా అమ్మ అప్పుడే చెప్పిందిరా ఏమని? ఈ లవ్ మ్యారేజ్ ఇట్లా వద్దురా కట్నలేరు పాడేరు అని మా అమ్మ అప్పుడు చెప్పినప్పుడు నేనేమన్నా తెలుసా మా అమ్మతో? అంత పెద్ద మాట ఏమన్నాము? మామూలుగా మరీ బిల్డప్ తోటి ఒకసారి అక్కడ చూడ్రి. నేను అందరు లెక్క కాదు, కట్నం లేకున్నా సరే పెండానికి కష్టపడి చదవగలను. గిసొంటి పనికిరం సలహాలేక మమ్మీ ముందే అసలు డెడికేట్మెంట్ అసలు అర్థమైందా? జాగ్రత్త. అలాంటి బిల్డప్లు ఇచ్చి ఇవాళ అష్ట కష్టాల పాలు అవుతున్నా. అడ్డే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయా? ఇన్ని కష్టాలు ఎలా భరిస్తున్నావా? ఏ అంత బాగా అనిపించట్లేదురా ఒక్కడి తప్ప. అదే నేను ఇంత కష్టపడి దాన్ని చేస్తా ఉంటే అది ఇరకటంగా తిని నన్ను సెములు తప్పలతో కొడద్దా. ఈడేంట్రా సిగ్గులు నా చూడండి మీకు నవ్వు వస్తుందా? కొడతా. సర్లేరా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? ఏం చేసేదిరా, నేను ఒక్క కాలం బతకను రా. ఎందుకో అది ఎప్పుడో సెములు తప్పలతో కొట్టినని చంపేస్తుంది. కాబట్టి ఇంట్లో ఓరక్షణ చేయకుండా మూసుకొని కూర్చుని బెటర్.
ఇంతకీ మాకేం చెప్పాలనుకుంటున్నావు? ఇంక చెప్పేది ఏం లేదురా, దయచేసి తొందరపడి పెళ్లి చేసుకోకండి రా. ఏదో లవ్ మ్యారేజ్, ఈ పిల్ల బాగుంది ఆ పిల్ల బాగుందని వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని చూసి అట్రాక్ట్ అయ్యి తొందరపడి మోసపోకండి రా. ఇంత సంపాదించిన తర్వాత సెటిల్ అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకోండి, బాగుపడతారు, వృద్ధిలోకి వస్తారు. అంతేగాని నాలా తొందరపడి పిల్ల మంచిగా ఉంది కదా అని లైన్ వేసి ఇలా నాలా దిక్కుమాలిన పొజిషన్లో కూర్చోరనుకో ఇలా నాలా తయారవుతారు. కాబట్టి తొందరపడి పెళ్లి చేసుకోకండి. ఈ రీసెర్చ్ వల్ల నాకు ఒక గొప్ప విషయం అర్థమైంది. ఏంటో అది, ఒక అబ్బాయి లైఫ్ పెళ్లి కాక ముందుకు నిండు బీర్సిస్ లాంటి, దాని విలువ 160 రూపాయలు. అదే పెళ్ళైన తర్వాత ఖాళీ బీర్సిస్ లాంటి, దాని విలువ 2 రూపాయలు మాత్రమే. అందుకే సింగిల్ లైఫ్ ఇస్ కింగ్ లైఫ్. ఆల్వేస్ సింగిల్. గుర్తుపెట్టుకో, మళ్ళీ ఫోన్ చేసావు. సింగిలా బొంగ వెళ్ళండిరా. రేపు పెళ్ళి అయిన తర్వాత మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అప్పుడు ఒక్కొక్క నా దగ్గరకు వచ్చి అన్నా నా పిల్లం కొట్టింది, అన్నా నా పిల్లం దండి అన్నప్పుడు అప్పుడు చూసుకుంటారా మీ సంగతి. అప్పటి వరకు నేను తనులు తింటా, మిమ్మల్ని తన్యాలు చూసుకుంటా. గుడ్ బాయ్ మై డియర్ అప్కమింగ్ హస్బెండ్స్. 3 సంవత్సరాల క్రితం మా లవ్ స్టోరీ ఇక్కడే మొదలైంది. ఆ అమ్మాయిని మరోసారి చూసినప్పుడు ఏ ఫీలింగ్ లేదు. అలా వస్తూ పోతూ ఉండగా ఓ రోజు నల్గొండ ఆర్టీసీ బస్సులో ఆ అమ్మాయిని మరోసారి చీరలో చూశాను. చీరలో అమ్మాయి నాకు ఒక ఏంజల్లా కనిపించింది. అప్పుడే ఉరుములు, మెరుపులు, గాలులు, వెనకాల ఒక చిన్న మ్యూజిక్. ఆ తర్వాత ఓ రోజు ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి శివ బాగా నచ్చేసావు నాకు అని అంది. ఆ ఉరుములు మెరుపులు అప్పుడు ఎందుకు వచ్చాయో నాకు అర్థం కాల, కానీ దాన్ని చేసుకున్నాక అర్థం. అమ్మో, చూస్తే చాలా భయంకరంగా ఉంది. పెళ్ళికి ముందు దాని పద్ధతి సాంప్రదాయాలు చూసి నాకు ముచ్చటేసేది. అదేంటో ఆ రోజుల్లో లవ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లగ్జరీగా ఉంటుంది అనుకున్నా, కానీ దాన్ని చేసుకున్నాక అర్థం కాదు, నా జీవితం సాయంకాలం అయిపోతుంది. మీరా ఏంట్రా ఎలా వచ్చారు? ఏంట్రో ఇక్కడ కూర్చొని ఏంది కదా? ఏం లేదు, ఏం చెప్పు. ఏదో బోర్ కొడుతున్నారో వచ్చేలా కూర్చున్నా. ఏదో కాదు, నేను చెప్పింది కొంచెం కూడా నిజం కనపట్లేదా? 0.1% కూడా. ఓహో, అలాంటివి లేవు కానీ మూసుకొని కలిసి దొబ్బేయండి. ఏయ్ ఈడో తింగరోడు ఎప్పుడు ఎట్టుండో కూడా తెలియదు. ఇటు పోయినవరు అక్కడ అవ్వట్లేదు. అయ్యో, వీళ్ళని వదలరు, నాకు రంగు ముగ్గుల్లో తయారయ్యారు. అవును మా, మీ ఆవిడకు విడాకులు ఇస్తాను ఇచ్చినావా? లేదు, పోనీ ఇచ్చే ఆలోచన ఉందా? మంచి లాయర్ని మాట్లాడదాం. అస్సలు లేదు. అవును మా, వాడు చెప్పినట్టు చెయ్యి, నీకు కొంచెం బాధ తగ్గుతుంది, టార్చర్ తగ్గుతుంది. నా మాట నా అమ్మాయిని వదిలే మావా, నీకు ఏ బాధ ఉండదు. చెప్పింది అర్థం చేసుకో మావా. వదిలేసి ఎక్కడ పోద్ది? ఎటుబడి పోతుంది. ఎటెందుకు పోద్దు? వాళ్ళ అమ్మగారింటికి పోద్దు. పోదు, పైకి పోతుంది. ఏమావా ఏమంటున్నావు? మీకు నా స్టోరీ పూర్తి తెలిస్తే ఇలా మాట్లాడారు అసలు మీరు. రే ఏంట్రా మాట్లాడుతుంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? వీళ్ళని వదిలేరు. ఏం మాట్లాడాలరా? ఏముంది ఈ దిక్కుమాల జీవితంలో? మా డిగ్రీ అయిపోయిన రోజుల్లో ఆ అమ్మాయి ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేసేది. వాళ్ళు తెలిసిన వాళ్ళ స్కూల్లో ఏదో మనీ కోసం. ఆ తర్వాత ఆ అమ్మాయి స్కూల్ అయిపోగానే అక్కడి నుంచి అలా దారుగుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది. ఎన్జీ కాలేజ్ దగ్గర అమ్మాయి ఇల్లు. శివాలయం పక్క వీధిలో నేను ఉండేవాడిని. అమ్మాయి స్కూల్ నుంచి అలా ఇలా వస్తూ ఉండగా నీకు క్లాక్ టవర్ సెంటర్లో కూర్చొని అమ్మాయిని చూస్తూ ఉండేవాడిని. ఏదో క్లాస్మేట్ కాబట్టి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అలా జరుగుతూ ఉండగా మొదట్లో అంతగా పట్టించుకునేది కాదు, నేను అంతగా చూసేవాని కాదు. ఓ రోజు నైట్ ఫోన్ చేసింది. నైట్ 1:30 వరకు ఫోన్లో మాట్లాడింది. నాకు లైఫ్లో ఒక అమ్మాయితో 1:30 వరకు ఫోన్లో మాట్లాడడం అదే ఫస్ట్ టైం. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ మా మధ్య బంధాలు కూడా బలపడ్డాయి. ఓ రోజు ఏమైందేమో తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవపడి నా కోసం బయటకు వచ్చేసింది. ఒక ఆడపిల్ల మనల్ని నమ్ముకొని గడపదారి బయటకు వచ్చినప్పుడు అవసరమైతే ఆదుకోవాలి కానీ ఆగం చేయకూడదు మా. శబాష్ మామ, మంచి నిర్ణయం తీసుకున్నావు. అందుకే చూసి చూసి ఒక ఆడపిల్ల జీవితాన్ని ఆగం చేసిన వాళ్ళు అవుతామా. ఆ పాప మనకు వద్దుమా, కాబట్టి నేను దానికి విడాకులు తెలుసుకోవాలా.
గుడ్ డెసిషన్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నా. నిజానికి ఇష్టపడ్డ పిల్లని కష్టపెట్టకుండా చూసుకున్నవాడే మొగుడు. అదే కష్టపెట్టకుండా చూసుకునే భర్తను కంటికి రెప్పలా కాపాడుకునేదే భార్య అంటే. ఇలా కాకుండా తొందరపడి పెళ్లిళ్ళు చేసుకుని ఆ భర్తల దగ్గర ఉండలేక అటు తల్లిగారింటికి వెళ్ళలేక ఎంతోమంది ఇబ్బందులు పడే అమ్మాయిలు చాలామంది చూసాను తెలుసా నేను. అలాంటి వాళ్ళలాగా నేను కూడా ఆ పిల్లని ఆగం చేయదలుచుకోలేదు. అందుకే కష్టమని ఇష్టం ఏదో భరిద్దామని చూస్తున్నా. ఆల్రెడీ కట్టున్నావు కాబట్టి. ఇంతకీ ఆమెతో సర్వలతో చెంబులతో దెబ్బలు తిందామని ఫిక్స్ అయినావు. మరి ఏం చేస్తాం మరి? దాని అలా గారి గారికి పాపత్వం అనిపించుకునే కంటే ఇలా ఏదో 4 రోజులు ఇబ్బందులు పడి ఆ తర్వాత ఓచుకున్నదే బెటర్. ఏవో తప్పేసింది ఏం చేస్తావు ఇంకా? అనుభవించాల్సింది నేనే. రండి వెళ్దాం. ఎలాగా సర్వలతో దెబ్బలు తిందాం అనుకున్నావు, సర్వలు కొందాంపా. మంచి నిర్ణయం కదా. ఓరిని ఏంట్రా ఇలా తయారయ్యారు మీరు?